ఏమండి? అడ్డదిడ్డమైన పాపాల్లో బతుకుతుంటేనే నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడు ఈరోజు ఆ అడ్డదిడ్డమైన బతుకు వదిలిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసివయ్యి దేవుని బిడ్డవయ్యి దేవుని మార్గంలోకి వచ్చి దేవునితో నడుస్తుంటే ఈరోజు నిన్ను వదిలిపెడతాడా? కానీ ఏం చేద్దాం, వాడు ఉన్నాడే, వాడు లూసిఫర్, వాడు సిగ్గులేనోడు. తడవకోసారి వస్తుంటాడు మన దగ్గరికి, వచ్చి ఈ మాట చెప్పి మోసం చేస్తుంటాడు. దేవుని మీద మనకు అనుమానం కలిగేటట్టు, దేవుని ప్రేమను మనం సందేహించేటట్టు, దేవుని శక్తిని సందేహించేటట్టు, దేవుని జ్ఞానాన్ని సందేహించేటట్టు వాడు చేస్తాడు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. నానా విధములైన శ్రమల్లో నలుగుతున్న నా కుమారి, నానా విధములైన శోధనల చేత కొట్టబడుతున్న నా కుమారుడా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎరుగుదువా? నేను ఎరుగుదును తండ్రి. అట్లయితే నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు. ప్రస్తుతానికి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు. భవిష్యత్తులో నేను నిన్ను ప్రేమించితనని నువ్వు తెలుసుకోవటం కాదు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా తెలుసుకునేటట్టు చేస్తానన్నాడు.